బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ప్రిజం పబ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బత్తుల ప్రభాకర్ ను కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బత్తుల ప్రభాకర్ ను 7 రోజుల కస్టడీకి గచ్చిబౌలి పోలీసులు కోరారు. గచ్చిబౌలి పోలీసుల కస్టడీ పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. ప్రిజం పబ్ కాల్పుల కేసులో నిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ రంజిత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బత్తుల ప్రభాకర్ కు రంజిత్ బ్యాంక్ అకౌంట్స్ ను సమకూర్చినట్టుగా తెలిచారు. ఇద్దరు బీహార్ వెళ్లి గన్స్ కొనుగోలు చేసినట్టు తెలిచారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ప్రిజం పబ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. బత్తుల ప్రభాకర్ ను కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బత్తుల ప్రభాకర్ ను 7 రోజుల కస్టడీకి గచ్చిబౌలి పోలీసులు కోరారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. ప్రిజం పబ్ కాల్పుల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ కేసు దర్యాప్తు ముమ్మరం కూడా చేయడం జరిగింది. మనకి ఇటీవల ఎంత సెన్సేషన్ తెలిసిందే, ప్రిజం పబ్ లో అతను ఒక వ్యక్తి బత్తుల ప్రభాకర్ అనే వ్యక్తి పోలీసులపై కాల్పు జరపడంతో పాటుగా కొంత హడావడి హల్చల్ చేశారు. అతన్ని ఫోర్స్ఫుల్ గా అదే రోజున అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ కేసులో భాగంగా దర్యాప్తులో భాగంగా నిన్న ఒక పరిణామం కూడా చూసుకుని నిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ రంజిత్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి మధ్య ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేదంటే ఎకనామిక్ ట్రాన్సాక్షన్ కావచ్చు, లేదంటే వాళ్ళందరి మధ్య బాండింగ్ మొత్తం మీద కూడా ఒక ఫోకస్ పెట్టారు. ఈ కొంత అంటే ఇతనికి బత్తుల ప్రభాకర్ అనే వ్యక్తి చాలా నార్మల్ పర్సన్, కానీ ఎలా ఈ విధంగా తయారయ్యాడు, ఈ విధంగా అఘాయిత్యాలకు పాల్పడటం కానీ, లేదంటే దోపిడీలు పాల్పడటం కానీ, ఈ విధంగా ర్యాష్ గా మాట్లాడడం కానీ, వీటన్నిటిపైన ఫోకస్ పెట్టినటువంటి పోలీసులు రంజిత్, అతనితో క్లోజ్ గా అసోసియేట్ ఉన్నటువంటి రంజిత్ ని అరెస్ట్ చేయడం. గతంలో ఇతను ప్రభాకర్ కి బ్యాంక్ అకౌంట్స్ కూడా సమకూర్చినట్టుగా తెలిసారు. అంతేకాదు వీళ్ళిద్దరూ ఇద్దరు కలిసి వెళ్ళి బీహార్ వెళ్ళి గన్స్ కొనుగోలు చేసినట్లు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. సో ఇటువంటి నేపథ్యంలో బత్తుల ప్రభాకర్ ని 7 రోజులు కస్టడీ కోరటం జరిగింది. ఈ కేసుని మొన్న సోమవారం కూడా విచారణ జరిగింది. రెండు పక్షాల్లో తమ యొక్క వాదనలు వినిపించడం కూడా జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో ఈ 7 రోజులు కస్టడీకి అనుమతించినట్లయితే పూర్తి వివరాలు సేకరించవచ్చు. సో దట్ ఏంటంటే మొత్తం కంప్లీట్ వర్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక నేపథ్యం అయితే కనిపిస్తుంది. అందుకే 7 రోజులు కస్టడీ అయితే కోరారు పోలీసులు. దీనిపై న్యాయస్థానం ఏ విధంగా వ్యవహరిస్తుంది అదే, ఎందుకంటే పెద్ద కేసు కాబట్టి, ఈవెన్ ఒక పోలీసులపైన కాల్పు జరిపిన కేసు కాబట్టి ఖచ్చితంగా దీన్ని చాలా స్ట్రిక్ట్ గా స్ట్రాంగ్ గా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం కూడా కొంత పోలీసులకు అనుకూలంగా ఉండేలాగా అతనికి కస్టడీకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో దట్ ఏంటంటే వివరాలు మొత్తం కూడా పూర్తిగా తీసుకోవచ్చు అనేది వాళ్ళ కనిపిస్తుంది. స్వప్న. థ్యాంక్ యూ వెంకట్.